మీలో ఎంతమంది కోనార్క్ సన్ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గానే నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ కోనార్క్ సన్ టెంపుల్ని అయితే విజిట్ చేశాం. ఈ టెంపుల్ పూరి నుండి అప్రాక్స్ 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అనేది 13th సెంచరీకి అయితే సంబంధించిన ఆలయం. ఈ ఆలయం ప్రపంచంలోనే సూర్యదేవునికి అంకితం చేసిన ఆలయం ఇదొక్కటి మాత్రమే. అండ్ సెకండ్ది మన శ్రీకాకుళంలో సూర్యనారాయణ ఆలయం. ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ టికెట్ అయితే 40 రూపీస్ పర్ ఈచ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఈ ఆలయంలో ఎక్స్ప్లోర్ చేయవలసింది ఏమైనా ఉందంటే ఈ ఆలయం యొక్క ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ గా ఈ కోనార్క్ టెంపుల్ అనేది ఒక రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథంకి 24 చక్రాలు, 10 ఫీట్స్ డయామీటర్ లో 7 గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్లు ఉంటుంది. అంతేకాదు ఈ రథ చక్రాలను అయితే టైంని, వారాన్ని సూచించే విధంగా వీటిని డిజైన్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని టైంని కూడా చెప్తారు. ఈ టెంపుల్ గోడలపై ఒడిశా యొక్క కల్చర్ ని తెలిపే విధంగా, అలాగే ఇండియన్ కల్చర్ తెలిపే విధంగా అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్ టైప్స్ లో ఈ ఆలయంపై ఆర్కిటెక్చర్స్ అయితే ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయంలో ఏ విగ్రహం కూడా దర్శనంకి అయితే ఉండదు. వీటికి చాలా చరిత్ర అయితే ఉంది. ఫైనల్ గా కొన్ని ఫొటోస్ అయితే మా ఫ్యామిలీతో అండ్ గ్రూప్ ఫొటోస్ అయితే దిగాం. ఈ టెంపుల్ మీరు కూడా విజిట్ చేశారా? అయితే లేట్ ఎందుకు, మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కామెంట్ గా రాసేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. త్వరలో ఈ ఆలయంపై ఫుల్ డీటెయిల్స్ తో ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. సీ యు నెక్స్ట్ వీడియో.